తెలంగాణ గడ్డ ఎలా మరవగలదు ఆ మహత్తర పోరాట దృశ్యాన్ని? ఏ కుట్రదారుడు చెరిపేయగలడు నాటి ఉద్యమ ప్రస్థానాన్ని? 4 కోట్ల హృదయాల ఆరాటం ఆనాటి పోరాట దృశ్యం. ఉద్యమ శిఖరం కేసీఆర్ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరు సల్పిన సందర్భం. నవంబర్ 29, 2009 మలిదశ తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఒక కొండ గుర్తు. ఉద్యమ ప్రయాణాన్నే మలుపు తిప్పిన మైలురాయి అది. ఆత్మగౌరవ పోరాటంలో అదొక మూల మలుపు. అల్గునూరు చౌరస్తాలో టర్న్ తీసుకున్న చరిత్ర ఒక సరికొత్త చరిత్రను పోరాట కాగడాలతో లిఖించింది. ఉద్యమాన్ని ప్రీక్వెల్ సీక్వెల్లా విభజించిన ఘట్టం అది. యావత్ తెలంగాణను ఏకశిలా సదృశ్యంగా నిలిపిన రోజు అదే దీక్షా దివస్. తెలంగాణ తెచ్చిన దీక్ష అది. తెలంగాణను సాకారం చేసిన దీక్ష అది. వారి నాయకత్వంలో జల దృశ్యంలో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ మలిదశ ఉద్యమానికి ఊపిరిలూదింది. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ధీరుడిలా ప్రకటించి పోరాట శిఖరం కేసీఆర్ ఆనాడు బయలుదేరిండు. తెలంగాణ బానిస సంఖ్యలు తెచ్చడానికి ఫిరంగిలా దూసుకెళ్ళిండు. జనవాహినితో ఆమరణ దీక్షకు కదిలిండు. అల్గునూరు చౌరస్తాలో కేసీఆర్ను అరెస్టు చేయగానే యావత్ తెలంగాణ భగ్గున మండింది. ఊరు వాడ ఏకమైంది. పల్లె పట్నం కదిలింది. పిడికిళ్ళు నినదించాయి, గలాలు గర్జించాయి. ఆ ఘట్టాన్ని యాది చేసుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. హైదరాబాద్ను ఫ్రీ జోన్గా ప్రకటించిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమ నేత కేసీఆర్ 2009 నవంబర్ 6న సంచలన ప్రకటన చేశారు. నవంబర్ 29న సిద్దిపేటలో ఆమరణ దీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు. కేసీఆర్ శవయాత్రలో పాల్గొంటారో లేక తెలంగాణ జైత్ర యాత్రలో పాల్గొంటారో తేల్చుకోండి అంటూ సమైక్య ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. కేసీఆర్ మాట యావత్ తెలంగాణను కదిలించింది. ఆమరణ నిరాహార దీక్షకు ముందు రోజు అంటే 2009 నవంబర్ 28వ తేదీ రాత్రి కరీంనగర్లో ఉత్కంఠ పెరిగింది. అర్ధరాత్రి 12 గంటలకు ఉత్తర తెలంగాణ భవన్ను పోలీసులు చుట్టుముట్టారు. పోలీసుల ప్రయత్నాలను ధీటుగా ఎదుర్కొన్న గులాబీ కార్యకర్తలు, నేతలు, కళాకారులు తెల్లవార్ల వరకు కూడా ధూమ్ధామ్ నిర్వహించారు. మరునాడు ఉదయం ఉద్యమ రథసారథి కేసీఆర్ సిద్దిపేట దీక్షకు బయలుదేరారు. పాపము నశించుగాక, ధర్మము జయించుగాక, అంతిమ విజయం తెలంగాణకు ప్రాప్తించుగాక నేను నా దీక్షకు బయలుదేరుతా ఉన్నాను. జై తెలంగాణ. కేసీఆర్ దీక్షను భగ్నం చేయడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అల్గునూరు చౌరస్తా దగ్గర పోలీసులను మోహరించింది. కేసీఆర్ అక్కడికి చేరుకోగానే అత్యంత హైడ్రామా నెలకొన్నది. అల్గునూరు చౌరస్తా దగ్గర పోలీసులు కేసీఆర్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వరంగల్ మీదుగా ఖమ్మం తరలించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్తో పాటు కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలు పోలీసుల కాన్వాయ్ని వెంబడించారు. వరంగల్ వరకు అనుసరించారు. మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించడంతో పోలీసులు కేసీఆర్ను ఖమ్మం జైలుకు తరలించారు. అయినా సరే కేసీఆర్ పట్టు వీడలేదు. జైల్లోనే ఆమర దీక్షను కొనసాగించారు. జైల్లోనే దీక్ష కొనసాగించడంతో కేసీఆర్ గారి ఆరోగ్యం క్షీణించింది. నాటి కాంగ్రెస్ సర్కారు కేసీఆర్ను తొలుత ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత నిమ్స్కు తరలించింది. నిమ్స్లో చేరిన తర్వాత కూడా కేసీఆర్ గారు దీక్ష ఆపలేదు. ఎంతమంది వద్దని వారించినా వినలేదు. బీపీ, షుగర్ స్థాయిలు పడిపోతున్నా ఆయన అదరలేదు, బెదరలేదు. తెలంగాణ ప్రకటన వచ్చేంత వరకు దీక్ష ఆపేది లేదని తేల్చి చెప్పారు. ప్రాణాన్ని సైతం లెక్క చేయని ఆయన పోరాట పటిమ, దీక్ష దక్షత తెలంగాణ ప్రజల్లో స్ఫూర్తిని నిర్గణించింది. తద్వారా తెలంగాణ రణక్షేత్రమైంది. కేసీఆర్ గారి ఆరోగ్యం క్షీణిస్తుందన్న వార్త ఉద్యమానికి మరింత ఆజ్యం పోసింది. యావత్ తెలంగాణ అగ్నిగుండంలా భగభగమండింది. కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష నలుదిక్కులను కదిలించింది. సమైక్య పాలకుల ఆకృత్యాలపై ఉద్యమకారులు తిరగబడ్డారు. శ్రీకాంతాచారి లాంటి విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. కరుడుగట్టిన కాంగ్రెస్ విధానాల కారణంగా
ఎందరో బిడ్డలను పోగొట్టుకున్నాం. విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ప్రజల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఈ గడ్డ మీద ప్రతి బిడ్డను తెలంగాణ వాదం వైపు నడిపించింది కేసీఆర్ గారి దీక్ష. ఎన్ని బెదిరింపులు వచ్చినా, తుపాకీ తూటాలు భయపెట్టినా విద్యార్థి లోకం ఉద్యమదారుల్లో లగాయించి ఉరికింది. యూనివర్సిటీలు యుద్ధ భూములయ్యాయి. పట్టణాలు ప్రవహించే ఉత్తేజాలుగా మారాయి. తెలంగాణ మోదుగు పూల వనమై వెరిసింది. తెలంగాణ ఉద్యమ సెగ ఢిల్లీని తాకింది. ఒకవైపు కేసీఆర్ గారి ఆమరణ దీక్ష, మరోవైపు జనబాహుల్య పోరాటం కేంద్రంలోని పాలకులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. తెలంగాణ పోరాటం దెబ్బకు కేంద్ర ప్రభుత్వమే దిగివచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం డిసెంబర్ 9, 2009 అర్ధరాత్రి వేళ ఏకవాక్య ప్రకటన చేశారు. ఆ ప్రకటనతో తెలంగాణ అంతటా సంబరాలు మిన్నంటాయి. ఉద్యమ వీరుడు కేసీఆర్తో ఆయన దీక్షతో విరమింపజేశారు. అప్పటికే ఆయన శరీరం చిక్కి శల్యమైపోయింది. తెలంగాణ ప్రకటన విని భావోద్వేగంతో కంట నీరు పెట్టుకున్నారు కేసీఆర్ గారు. Telangana will be initiated. An appropriate resolution will be moved in the State Assembly. We are concerned about the health of Shri K. Chandrasekhar Rao. We request him to withdraw his fast immediately. ఇక డిసెంబర్ 9 ప్రకటన తర్వాత ఎన్ని కుట్రలు జరిగాయో, కాంగ్రెస్ ఎలా యూటర్న్ తీసుకుందో అందరికీ తెలుసు. సీమాంధ్రలో సమైక్య రాష్ట్రం కోసం కృత్రిమ ఉద్యమం మొదలైంది. కొందరు స్వార్థ నాయకులు దాన్ని వెనకుండి నడిపించారు. దొంగ దీక్షలు నటించారు. లగడపాటి లాంటి వాళ్ళ డ్రామాలను కల్లారా చూశాం. డిసెంబర్ 23 నాడు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ మాట తప్పడంతో మరోసారి తెలంగాణ దగాపడ్డది. మళ్ళీ కార్చిచ్చులా ఎగసిపడ్డది. ఈసారి రాజకీయ చాణక్యంతో పోరాటాన్ని నడిపించారు కేసీఆర్ గారు. అన్ని పార్టీలను, వర్గాలను, ప్రజలను జేఏసీలుగా ఏకం చేశారు. పల్లె పల్లెన ఉద్యమాన్ని ఉధృతం చేయించారు. తెలంగాణ ఏర్పాటు తప్ప ఇంకా దేనికి అంగీకరించేది లేదని ఢిల్లీకే తేల్చి చెప్పారు. చివరికి కేంద్రం దిగిరాక తప్పలేదు. శ్రీకృష్ణ కమిటీ అని మరొకటి కాలయాపన చేసినా చివరికి తెలంగాణ వాదమే నిలిచింది. మన పోరాటమే గెలిచింది. రైట్. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత ఎన్ని కుట్రలు జరిగాయో, కాంగ్రెస్ ఎలా యూటర్న్ తీసుకుందో అందరికీ తెలుసు. సీమాంధ్రలో సమైక్య రాష్ట్రం కోసం కృత్రిమ ఉద్యమం మొదలైంది. కొందరు స్వార్థ నాయకుడిని నడిపించిన సందర్భాన్ని మనం చూసాం. దొంగ దీక్షలు కూడా చేయించారు. డిసెంబర్ 23 నాడు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ మాట తప్పడంతో మరోసారి తెలంగాణ దగాపడ్డది. మళ్ళీ కార్చిచ్చులా ఎగసిపడ్డది. ఈసారి రాజకీయ చాణక్యంతో పోరాటాన్ని నడిపించారు కేసీఆర్ గారు. అన్ని పార్టీలను, వర్గాలను, ప్రజలను జేఏసీలుగా ఏకం చేశారు. పల్లె పల్లెన ఉద్యమాన్ని ఉధృతం చేయించారు. తెలంగాణ ఏర్పాటు తప్ప ఇంకా దేనికి అంగీకరించేది లేదని ఢిల్లీకి తేల్చి చెప్పారు. చివరికి కేంద్రం దిగిరాక తప్పలేదు. శ్రీకృష్ణ కమిటీ అని మరొకటని కాలయాపన చేసినా చివరికి తెలంగాణ వాదమే నిలిచింది. మన పోరాటమే గెలిచింది. ఏ పల్లె పిల్లాడో, ఏ తల్లి బిడ్డాడో, అయ్య కడుపు సల్లగుండా రాజము తెచ్చాడో. ఎన్ని గడపలు దొక్కాడో, ఎన్ని బాధల పడ్డాడో, 60 ఏళ్ళ గోసదీచి సంబురమిచ్చాడో. ఏ పల్లె పిల్లాడో, ఏ తల్లి బిడ్డాడో, అయ్య కడుపు సల్లగుండా రాజము తెచ్చాడో. ఎన్ని గడపలు దొక్కాడో, ఎన్ని బాధల పడ్డాడో, 60 ఏళ్ళ గోసదీచి సంబురమిచ్చాడో. ఏ పల్లె పిల్లాడో, ఏ తల్లి బిడ్డాడో, అయ్య కడుపు సల్లగుండా రాజము తెచ్చాడో.